నా పేరు శ్యామ్ కుమార్. నేను ఇంతకుముందు ఇంటర్మీడియట్ బోర్డు ఉద్యోగుల సంఘానికి ప్రెసిడెంట్గా ఉండేవాడిని. అక్కడ తెలంగాణ ఉద్యోగుల సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ నేనే. సి విట్టలు నేను కలిసి అక్కడ స్టార్ట్ చేశాం. అయితే 2011లో అక్కడ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యి ఆ తర్వాత అప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో బాగా పాల్గొనేవాడిని. అంటే నేను ఉద్యోగుల సంఘంలో ఉన్నప్పుడు కూడా ప్రెసిడెంట్ కావడానికి ఈ ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నావో అవి అధికారంలోకి రాకుండా చాలా అడ్డుపడినాయి. అప్పట్లో కూడా నేనున్నప్పుడు అక్కడ రెడ్డి కులస్తులు, కమ్మ కులస్తులు వాళ్ళ ఆధీనంలో ఉండేది సంఘం. మరి అటువంటప్పుడు గట్టి పోరాటం చేస్తేనే కానీ ప్రెసిడెంట్ కాలేకపోయినా. ఎందుకంటే నేను కూడా ఒక బీసీని, నేను కుమ్మరి కులస్తుని. మరి ఒక కుమ్మరి కులం నుంచి ఒక సంస్థలో ఒక అధికారిగా తక్కువ స్థాయిలో ఉండి కూడా మనం అధికారం చేజిక్కించుకోవాలంటే ఎంత కష్టపడాలో అంత కష్టపడాల్సి వచ్చింది అక్కడ. అంటే నేను చెప్పేది ఏంటంటే, నాకు పిల్లనిచ్చిన మా మామగారు కూడా గ్రామ సర్పంచ్గా ఉండేవాడు. ఆయన పేరు తాటిపాముల బాలస్వామి. మరి ఆయన 30 సంవత్సరాలు గ్రామానికి సర్పంచ్గా ఉన్న కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా జాయింట్ సెక్రటరీగా కూడా కొన్ని సంవత్సరాలు పనిచేశాడు. మరి అక్కడ ఉన్న ఆధిపత్య కులాలు అతని నాయకత్వాన్ని ఒప్పుకోకుండా బాంబుతో దాడి చేశారు. దాదాపు ఇది 1998 ఆ ప్రాంతంలో. మరి అతన్ని బాంబులతో దాడి చేసి, అంటే కర్నూలు ఏరియా మాకు దగ్గర అవుతుంది. ఆ కర్నూలు ఏరియా ఎట్లా ఉంటుందంటే బాంబుల కత్తులు కాదు, బాంబులతోటి ప్రయోగాలు చేస్తుంటారు. ఫిబ్రవరి ముందర పోలీస్ స్టేషన్ ముందరనే అతని మీద దాడి చేసి బాంబుతో అటాక్ చేస్తే దాదాపు ఆయన బతికాడు. కానీ 10 సంవత్సరాలు పట్టింది ఆ పుండు మానటానికి. కారణం ఏంటంటే అక్కడ బీసీ నాయకత్వాన్ని ఒప్పుకోదు ఈ అగ్రకులాలు. అంటే మొదటి నుంచి ఈ వ్యవస్థ ఇట్లాగే కొనసాగుతుంది. మరి ఎందుకు మనం మెజారిటీ ఉండి కూడా మన నాయకత్వాన్ని మనం ఎందుకు నిలుచుకోలేకపోతున్నాం అంటే మనలోని ఐక్యత లోపించింది. ఇప్పుడిప్పుడు ఐక్యతను సాధించడానికి కారణం కూడా ఒక ఆర్ కృష్ణయ్య అన్న లాంటి, సూర్యారావు లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ముందుకొచ్చి మేమున్నాం పదండి ముందుకు అంటే కదులుతున్నాం. ఇవాళ ఏముంది, ఏదైనా పోరాటం చేయాలంటే ఒక నాయకుడు ముందుని నడిపియాలి. ఒక నాయకుడు ముందు నడిపిస్తేనే మనం ఇవాళ ముందుకెళ్ళగలుగుతున్నాం. మరి అదేవిధంగా ఒక నాయకత్వం చేజిక్కించుకోవాలంటే మనం సామాజికంగా కూడా ఎదగాలి. మరి సామాజికంగా ఎదగాలంటే ఆర్థికంగా ఎదిగినప్పుడే రాజకీయంగా ఎదగగలుగుతాం. మరి సామాజికంగా ఆర్థికంగా ఎదిగిన నాడే మనం రాజకీయాన్ని మన చేతులకు తెచ్చుకోగలం. రాజకీయ నాయకత్వం రావాలంటే ఇవి రెండు ముఖ్యం. మరి అందుకొరకు ఇవాళ మన వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, మన బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ మొదట మనవాడిని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇవాళ రాజకీయంలోకి వెళ్ళాలంటే డబ్బులు కావాలంటే మన దగ్గర బీసీ వర్గాల దగ్గర డబ్బులు లేవు. మరి ఎవడొస్తాడా ముందుకంటే డబ్బున్నవాడు, ఈ అగ్రకులస్తుడు ముందుకొచ్చి నేను ఇవాళ మీకు తాపిస్తాను, తినబెడతాను, నాకు ఓటు వేయనంటేనే ఇవాళ మన ప్రజలు వేయగలుగుతున్నారు. మరి ఆ స్థితి పోవాలంటే ఇలాంటి మీటింగ్లు జరగాలి, ఇలాంటి నాయకులు ముందుకు రావాలి. నేను 2008 తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని అడిగిన, సార్ మీరు ముస్లింలకు ఏమో ఉప ముఖ్యమంత్రి ఇస్తున్నారు, మరి అదేవిధంగా ఎస్సీలకు కూడా ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారు, మరి మెజార్టీ ఉన్న బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు సార్ అంటే అప్పుడు ఆయన అన్నాడు, చరిత్ర చెప్పిండు మొత్తం. అయ్యా ఇక్కడ ఎవడున్నాడు, అక్కడ బీహారు ఉత్తరప్రదేశ్కి వెళ్తే ఉత్తరప్రదేశ్లో కాన్సీరామ్ ఉండే అప్పట్లో, ఆ తర్వాత బీహార్ తీసుకుంటే లల్లు ప్రసాద్ యాదవ్ పరిపాలిస్తుండే, అక్కడ బీసీ నాయకులు ఉండి ముందుకు వచ్చారు. మళ్ళీ తమిళనాడు తీసుకుంటే ఆ స్వామి రామస్వామి గారు, ఆయన నాయకత్వంలో ఉన్న నాయకులు కొంతమంది ఉండి పనిచేశారు. మరి ఈ తెలంగాణలో, ఈ ఆంధ్రప్రదేశ్లో బీసీ నాయకుడు ఎవడున్నాడా, నేను ముందు ఉండి నడిపిస్తాను చూడు, రాబోయే కాలంలో బీసీలకు కూడా రాజకీయ అధికారం అప్పచెప్తాను చూడని చెప్పిండు ఆ రోజులనే. అంటే ఆ రోజులో ఆనాడు నా పక్కలో ఈటెల రాజేందరు, మా సహచరులు చాలామంది ఉన్నారు. వాళ్ళు అన్నారు, అన్న పెద్ద బాంబు వేసావు నువ్వు బీసీల గురించి అడిగావు అంటే, అవునన్నా మనం ఎక్కడున్నా సరే మనకు పదవి అక్కర్లేదు, మన వాళ్ళు ముందుకెళ్ళాలి, మనం ముందు ఉండాలి. మరి మనకు న్యాయం జరగాలంటే మనం ఎప్పుడు క్వశ్చన్ వేయాలి, క్వశ్చన్ వేస్తేనే మనకు సమాధానం వస్తుంది. మరి ఆ రోజుల్లోనే
నేను కేసీఆర్ గారిని అడిగితే ఒకసారి కరీంనగర్లో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పాడట, ఒక ఉద్యోగ సంఘాల నాయకుడు నన్ను బీసీలకు ఏం చేస్తామని అడిగాడు అని చెప్పి సిరిసిల్లనే ఇక్కడ మగ్గాలు నేసిన కుటుంబాల్లో ఎవరో ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బహిరంగ సభ జరిగితే ఆ సభలో కేసీఆర్ గారు చెప్పారు, నేను కూడా బీసీలకు న్యాయం చేయగలుగుతున్నాను, ఇవాళ నా ప్రభుత్వంలో కూడా బీసీలకు అధికారం అప్పచెప్పబోతున్నా అని చెప్పి అన్నాడంటే అది ఎంతో గర్వకారణం. మరి రాబోయే కాలంలో మనందరం ఇలాగే ఐక్యంగా అన్ని కులాలను కలిసి ముందుకెళ్దాం, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్లు మనం కూడా ముందుండి కదులుతాం. రాబోయే తరాన్ని చైతన్యవంతులుగా తయారు చేసి మనం కూడా రాజకీయంగా ఎదుగుదాం. ఇప్పుడున్న రాజ్యాధికారం అంటే ఈ నాయకత్వాన్ని మన చేతుల్లోకి తెచ్చుకొని మనం కూడా నాయకులుగా తయారవుతాం, మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం అని ఆ విధంగా ముందుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై బీసీ.